బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రూపాయి నెలనికి బొమ్మ బొరుసు లాంటివని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచంలా మారిందని, అందుకే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారనే ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తోందని, ప్రధాని మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అని బండి సంజయ్ కరీంనగర్ లో వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక రక్షణ కవచంగా మారింది. ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్ మాది. కేసీఆర్ కుటుంబానికి ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు పడుతున్న ఎన్డీఏసీ అనేది రాజ్యాంగబద్ద సంస్థ అని, కేసీఆర్ మాదిరిగా తాగి ఏది పడితే అది రాసే సంస్థ కాదని బండి సంజయ్ చెప్పారు. ఎన్డీఏసీఏ స్వతంత్రంపైనే బురద చల్లుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం తమ కంటే తోపు ఎవరూ లేరన్నట్లు మాట్లాడుతోందని, కేసీఆర్ తనకు తానే పెద్ద ఇంజనీర్, డాక్టర్ అని పదే పదే చెప్పుకున్నాడు కదా అని గుర్తు చేశారు. తుపాకీ రాముడు తల మీద టోపీని, చేతిలో కట్టెను తీయకుండానే డ్రామాలాడిండని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఆయనకు తలూపడం తప్ప మంత్రులు అసలు మాట్లాడే సాహసమే చేయలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ద సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు ఏ కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్ సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంట్ సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసే కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ రాజ్యాంగబద్ద సంస్థ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ద సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు ఏ కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్ సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంట్ సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసే కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ తాగి ఉన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు, ఇది రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్ట పెట్టి ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికి రాదు అంటే కేసీఆర్ కూడా పోటీ కాదు. మరి చదివి చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు. సరే నేను ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అన్నావు కేసీఆర్ ఇవాళ. మరి క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? తుపాకి రామి టోపీ చేయరు, చేత కట్ట తీయలే ఉన్న రోజులు.